అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇటు సిట్టింగ్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వార్ ఆఫ్ వర్డ్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయం, 10 ఏళ్ల అన్యాయాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో ఈ నెల 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దీక్ష చేస్తానని ప్రకటించడం జరిగింది పొన్నం ప్రభాకర్. 7 మండలాలతో పాటు సీలేరు ప్రాజెక్ట్ ని ఆంధ్రాకి తరలించారని చెప్పేసి ఆయన ఘాటుగా స్పందించారు. అయితే అంతే ఘాటుగా ఎంపీ అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి మరొకసారి బరిలో దిగుతున్నటువంటి బండి సంజయ్ స్పందించారు. ఎందుకు పొన్నం దీక్ష చేస్తున్నాడు, ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనందుక, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి జాతీయ రహదారులు అభివృద్ధి చేసినందుక, 12,000 కోట్ల రూపాయలు చెల్లించినందుక, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించినందుక అని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద ఈ దీక్షలో ఒకవైపు కాంగ్రెస్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో దీక్ష చేస్తుంటే, ప్రతి నియోజకవర్గంలో సైతం భారతీయ జనతా పార్టీ కార్యదర్శులు, ఇన్ఛార్జీలు ఆ ప్రాంతాల్లో దీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీల అమల్లో జాప్యం నిరసిస్తూ దీక్షకు సిద్దమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒకరిపై ఒకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. పర్టిక్యులర్ గా ఇంకా మీ నాయకుడిని, కరీంనగర్ లోక్సభ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు అనేటువంటి ప్రశ్న ఒకవైపు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో, అసలు అభ్యర్థి కాదు మా గుర్తు, మా అగ్రనేతలే ముఖ్యమని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు. మేము అడుగుతాను, మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలిపి మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతాను. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందర అడుగుతాను. ఇలా అంతేకాదు, ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒక ఇండస్ట్రీ వచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించారు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు చేయగలిగిండ్రా? అవును, రైతులు 2,000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇలా మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా, కిసాన్ సమ్మాన్ నిధి పది రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా, ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా కిసాన్ సమ్మాన్ నిధి పది రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా,
ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తుర్రా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు, ఏ పార్టీ మోసం చేసింది, దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి ఆరోపణ లేకుండా, ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ ను కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తి లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 370 ఆర్టికల్ ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? ట్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుందని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసేందుకు దీక్ష చేస్తున్నారా? దేనికోసం దీక్ష చేస్తారు? అంటే పేదలు బాగుండదు వీళ్ళకు. రాజీవ్ గాంధీ గారే చెప్పారు కదా, కేంద్రం నుంచి ₹1 పంపితే పేదలకు రావడం వస్తే 10 పైసలు మిగులుతున్నాయి. ఇవాళ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి, జన్ధన్ జీరో ఖాతాలు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నేరుగా అకౌంట్లో వేస్తే వాళ్ళ పేదలకు అందుతున్నాయి. వాళ్ళ దానికోసం అమిత్ దీక్ష చేసేది మేం చెప్పలే, రాజీవ్ గాంధీ గారే చెప్పారు. ప్రపంచమంతా కూడా ది బాస్ అని చెప్పి నరేంద్ర మోడీ గారికి గౌరవం ఇస్తున్నట్టే ఈ దేశ ప్రజలకే గౌరవం ఇస్తున్నట్టు. దానికోసం దీక్ష చేస్తుర్రా? సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు దీక్ష చేస్తుర్రా? G20 సదస్సును నిర్విఘ్నంగా గర్వంగా తలెత్తుకొని ప్రపంచమంతా ఇలా భారతదేశం వైపు చూస్తూ ఇలా ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరిగే విధంగా చేసేందుకు దీక్ష చేస్తుర్రా? దేనికోసం దీక్ష? ఎవరి కోసం దీక్ష? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.